గురుగారు మార్చి నెల 2025 కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు కన్యా రాశి వారు? 2025 సంవత్సరం మార్చి నెల కన్యారాశి వాళ్ళకు శుభాశుభ మిశ్రమంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రాశిలోనే కేతు ఉన్నాడు. రాశిని దశమ స్థానం నుంచి అంగారకుడు చూస్తున్నాడు. అదేవిధంగా ఆ రాశికి ఇన్ని రోజులు దిగ్బలంలో ఉన్నటువంటి శనిగ్రహము ఈ నెలలోనే సప్తమంలోకి వెళ్తున్నాడు. అదేవిధంగా ఈ రాశికి యోగకారకుడైనటువంటి బుధుడు కూడా సప్తమంలోకి వెళ్తున్నాడు, శుక్రుడు వెళ్తున్నాడు. ఇక్కడ పంచగ్రహ కూటమి ఈ మాసాంతానికి ఈ రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది. కానీ కొన్ని రకాల టెన్షన్లు తప్పవు. ఎందుకంటే రాశిలో కేతు అంటే తలలేని గ్రహము. ఈ గ్రహము విరక్తి వైరాగ్యాలకు, అసహనానికి, నాకేది వద్దు అనేటువంటి స్వభావం ఇచ్చేటువంటి గ్రహం కేతు. తలలేని గ్రహం ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. కన్య అంటే ఒక పెండ్లి కాని యువతి, అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి కన్య. కాబట్టి ఇక్కడ వచ్చి మళ్ళీ తలలేని గ్రహం ఉంది. సరైన నిర్ణయాలు చేయలేకపోతారు. హెయిర్ ఫాలింగ్ ఉండొచ్చు, హెడ్ఏక్ ఉండొచ్చు ఈ కేతువు మారే వరకు. టెన్షన్ కారకుడైనటువంటి అంగారకుడు ఈ లగ్నాన్ని, ఈ రాశిని 10వ స్థానం చూస్తున్నాడు. ఖచ్చితంగా అయిపోవాలి, జరిగిపోవాలి, అనుకున్నట్టు అయిపోవాలి, వేగంగా అయిపోవాలి, తొందరపాటుతనము లేని అవకాశం ఉంటుంది. కానీ బుధుడు రాశ్యాధిపతిగా 9వ తారీఖు నుంచి సప్తమంలోకి వెళ్ళి చూసి కాస్త పరిస్థితులు నియంత్రిస్తున్నాడు. శుక్రగ్రహం ఆల్రెడీ ఉంది, ఇక్కడ సప్తమ స్థానంలో ఉంది. రాహు అనుకూలుడే, కానీ తను సంపూర్ణ శుభ ఫలితాన్ని సప్తమ స్థానంలో ఇవ్వలేడు. కాబట్టి ఇక్కడ గురుగ్రహాన్ని తీసుకుంటే భాగ్యస్థానంలో ఉంది. గురువు ఈ రాశికి బాధకాధిపతి. బాధకాధిపతికి బలం పెరిగి ప్రయోజనం లేదు. కాబట్టి శుభ అశుభ మిశ్రమంగా ఉంది. అంటే శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అశుభ గ్రహాలు కూడా అంతే బలంగా ఉన్నాయి. వాళ్ళు ఒక సై అంటే వీళ్ళు సై అంటున్నారు. ఇక్కడ వచ్చిన ఫలితాలు 50-50 అని చెప్పచ్చు. కొన్ని మంచి, కొంత చెడు. ఈ నెల ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దీనికి వరి కావాల్సిన అవసరం ఏం లేదు. వీళ్ళు చక్కగా దేవతారాధన చేసుకోగలిగితే అశుభం తగ్గి శుభం పెరుగుతాయి అవకాశం. సో శుభకార్యాలు జరగడానికి, పెళ్ళిళ్ళు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, ఇవన్నీ జరగడానికి ఏదన్నా ఆస్కారాలు కనిపిస్తున్నారు? గృహప్రవేశము అంటే చతుర్థాధిపతి అయినటువంటి గురువు గృహస్థానాధికి అధిపతి భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో ఉంటూ వృషభ రాశి అధిపతి సప్తమంలో ఉన్నాడు. ఈ గృహప్రవేశాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే శుక్రుడు ఉచ్చస్థితి పెట్టాడు సప్తమ స్థానంలో. ఉచ్చస్థితి పెట్టినప్పుడు శుక్రుడు మొట్టమొదటి రాజకారకుడు శుక్రుడే ఈ కన్యారాశి. భాగ్యాధిపతి అయినాడు కాబట్టి, కుటుంబ స్థానాధిపతి అయినాడు కాబట్టి, కుటుంబము అన్నా గృహం అన్నా దగ్గర ఫలితాలు ఇస్తాయి. కాబట్టి వాటికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా వీళ్ళు మంచి ముహూర్తం వీళ్ళు చూసుకొని చేసుకోవచ్చు, ప్రారంభించుకోవచ్చు. ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతుంది? మనీ ఫ్లో, ఇదే కదా మనకి ఇంపార్టెంట్. మనీ ఫ్లో బాగానే ఉందని చెప్పచ్చు. మనీ ఫ్లో ఎందుకు బాగుంటుంది? ద్వితీయాధిపతి ఉచ్చస్థితికి వచ్చాడు. అంటే ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి అని అర్థం. ధనాధిపతి ఉచ్చస్థితికి వచ్చినప్పుడు రాహుతో కలుస్తున్నాడు. రాహు కూడా యాంప్లిఫైయింగ్ ప్లానెట్. ఈ ద్వితీయ స్థాన నక్షత్రాధిపతి రాహు. స్వాతి నక్షత్రం ద్వితీయ స్థానంలో 4 పాదాలతో ఉంటుంది. ఆయన సప్తమంలో ఉన్నాడు. ఆయనతో పాటు రాశ్యాధిపతి ఉన్నటువంటి ద్వితీయ రాశ్యాధిపతి శుక్రుడు కలుస్తున్నాడు. కాబట్టి ఆర్థిక పరంగా మంచి అవకాశాలు వీళ్ళకి వస్తాయి. వాటిని చక్కగా వినియోగించుకోవాలి. ఎందుకంటే శుభాశుభ మిశ్రమంగా ఉందని కాబట్టి, చెడు గ్రహాల ప్రభావం కూడా శుభగ్రహాలతో సమానంగా ఉంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా అవకాశం కాపాడుకోవాలి. వచ్చేది మాత్రం అవకాశాలు బాగా వస్తాయి. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? అలాగే కుటుంబాల్లో కొన్ని కలతలు ఉంటూ ఉంటాయి. సో ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి కొంచెం వాతావరణం బాగోపోవటం, సో దీనికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? ఇక్కడ సప్తమ స్థానంలో ద్వితీయాధిపతి, అదేవిధంగా పంచమాధిపతి, అదేవిధంగా ఇక్కడ కలిసేది లాభాధిపతి, దశమాధిపతి, వీళ్ళందరూ కలుస్తున్నారు. ఇక్కడ శుభాశుభ మిశ్రమని మనం మాటికి ఈ రాశి గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కుటుంబ స్థానానికి సంబంధించి మీరు అడిగారు. ప్రాచీన శివాలయ ఆరాధన వీళ్ళు ఎక్కువగా చేయడం వల్ల వాటిలో ఒక సమతులనం అనేది ఏర్పడుతుంది. ప్రాచీన శివాలయ ఆరాధన ఎందుకు చెప్తున్నానంటే, భార్య పిల్లలతో ఉన్నటువంటి ఏకైక దేవుడు మనకు ఒక పరమేశ్వరుడు మాత్రమే. ఫ్యామిలీ ఫోటో ఎవరికి ఉంటుందంటే పరమేశ్వరుడికి, ఇంకే దేవుని మనం చూడలేము. కాబట్టి చక్కగా వీళ్ళు ప్రాచీన శివాలయ ఆరాధన విశేషంగా చేయడం వల్ల కుటుంబంలో ఉన్న కలతలన్నీ కూడా సమస్య పోయేసి చక్కగా సానుకూల వాతావరణము ఆశించిన దానికన్నా ఎక్కువైతే వీళ్ళకి కలుగుతుంది. ఇక విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? నిరుద్యోగులకు కొంచెం ఆశూచి అడుగులు వేస్తే సరిపోతుంది. విద్యార్థులకు చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే విద్యాస్థానం అనేటువంటి 2వ స్థానం విద్యను సూచిస్తుంది. విద్యా వాక్స్థానం అది.
ఆ స్థానాధిపతి ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు కాబట్టి అందులో రాహుతో కలుస్తున్నాడు. ఆ రాహు అంటే యాంప్లిఫైయింగ్ ప్లానెట్, షార్ట్ కట్ మెథడ్స్. వీళ్ళు చక్కగా వీళ్ళు చదువుకున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు కొత్తగా వచ్చినా కానీ ఆలోచించి రాయగలుగుతారు. ఇది ఇలా ఉంటుందని సొంత నాలెడ్జ్ ఉపయోగించగలుగుతారు. ఆ విషయంలో తీసుకుంటే మాత్రం వీళ్ళకు విద్యార్థులు ఆశించిన ఫలితాన్ని చక్కగా పొందొచ్చు. ఎందుకంటే గ్రహ పరిస్థితులు కూడా నేను అందుకు వివరిస్తున్నా. గ్రహ పరిస్థితి విద్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితి పొందడమే దానికి కారణం. పోటీ పరీక్షల్లో కూడా అంగారకుడు లగ్నం చూస్తాడు. వీళ్ళు ముందుకు ఉద్యుక్తులై మరి ఫలితాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తుల పరిస్థితి ఏంటంటారు మరి? వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మి భాగస్వాములుగా చేర్చుకోకూడదు. స్వతహాగా వీళ్ళు పోతే ₹1000 పోతే పోతుంది, ఇంకొకరి నమ్మి పోతే అది డైజెస్ట్ చేసుకోవాలి. ఇంట్లో సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే దశమంలో వృత్తి స్థానంలో కుజుడు ఉండడమే. కుజుడు వీళ్ళకి పరమ పాపి కాబట్టి లగ్నాన్ని చూస్తున్నాడు. ఇది కరెక్ట్, ఇది నిజం, ఇది నమ్ము, ఇది పెట్టు, నీకేం అనే విధంగా ఆలోచింపజేస్తాడు. కానీ పోకూడదు. పోకపోవడమే వీళ్ళకి శ్రేయస్కరం. ఇక ఆరోగ్యపరంగా మరి ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి? ఆరోగ్యపరంగా వీళ్ళకు తలనొప్పి ఉండేదానికి అవకాశం ఉంది, హెయిర్ ఫాలింగ్ ఉండేదానికి అవకాశం ఉంది, టెన్షన్లు, బీపీలు, షుగర్లు పెరిగేదానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. దానికి వైద్యపరమైనటువంటి ఖచ్చితమైన సలహాలు, సూచనలు, జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరం. ప్రేమ వివాహాలు ఒక అడుగు ముందుకు పడే అవకాశం కనిపిస్తుందా ఈ రాశి వారికి? ప్రేమ వివాహాలు అంటే ఇక్కడ ప్రేమ వివాహాలకు కారణము రాహుగ్రహము సప్తమంలో ఉంది. సప్తమంలో మన శుక్రుడు కలుస్తున్నాడు. ఇటువంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవంతా ఆకర్షణతో సంబంధించి ఉంటాయన్నమాట. ఎందుకంటే మల్టిపుల్ రిలేషన్స్ అని సూచించేది గ్రహమే రాహు. ఈ రాహు గ్రహమే ఉన్నదానికన్నా ఉన్నదాన్ని ఎక్కువ చేసి చూపిస్తాడు. కాబట్టి ఇంకొక దారి చూసుకుందాము, ఇంకొకరితో మాట్లాడదాము, ఇంకొకరు చూద్దాం అనేటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి గ్రహం రాహువే. ఈ రాహువు శనితో కలుస్తున్నాడు, శుక్రుడితో ఆల్రెడీ ఉన్నాడు, బుధుడు కలుస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు, సిచ్యువేషన్లు ఎదురవుతాయి ఖచ్చితంగా వీళ్ళకు. వీళ్ళు అటువంటి వైపు పోకపోవడమే మంచిది. దీన్ని ఎంకరేజ్ చేసేది జ్యోతిషం చేయదు, కానీ అవకాశాలు అయితే వీళ్ళకి వస్తాయి. ఎవరో చూస్తారు, ఎవరో మోహిస్తారు. అటనే వీళ్ళు ఆ మోహంలో వ్యామోహంలో పడి జీవితాన్ని కోల్పోకూడదు. రాబోయే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కనిపించినట్టు, వినిపించినట్టు వీళ్ళు వెళ్ళడమే ఉత్తమం. తాత్కాలికమైన ఆనందాలు మాత్రమే. అటువంటి వాటికి అవకాశం అయితే పుష్కలంగా ఉంది. కాస్త లాభాలు రావాలనుకుంటే కనుక ఎలాంటి వ్యాపారాల్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుందంటారు? లాభాలు రావాలనుకున్నప్పుడు వీళ్ళు ఫుడ్ రిలేటెడ్ బిజినెసెస్. ఎందుకంటే ఆకలి అనేది భూమి పుట్టిన మొదలుకొని ఉంది, భూమి ఉన్నంత వరకు ఉంటుంది. ఈ ఫుడ్కి కారకుడు చంద్రుడు, రాహు. చంద్రుడు అంటే రైసు, విపరీతమైన ఆకలికి కారణము రాహు. కాబట్టి వీళ్ళు ఫుడ్ రిలేటెడ్ ఏమైనా చేయొచ్చు. అంటే ఇవన్నీ ఫ్రాంచైజీ మోడ్ వస్తుంది. టీ షాపులు కానీ, టిఫిన్ షాపులు కానీ అన్నీ కూడా ఫ్రాంచైజీ మోడ్లో కార్పొరేట్ లెవెల్లో డిజైన్ చేసి వస్తున్నాయి. జనాలు కూడా చక్కగా ఆదరిస్తున్నారు. కాబట్టి రాహు సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో రాహుతో పాటు అన్ని గ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో వీళ్ళు పెట్టుబడులు పెడితే మంచి లాభాలు సాధిస్తారు. ద్వితీయాధిపతి కూడా రాహువే అవుతాడు. శుక్రుడు, రాహు వీళ్ళిద్దరు కూడా కలుస్తున్నారు. కాబట్టి ద్వితీయ ఏమిటంటే మన నోరు, మన తినే తిండి. కాబట్టి దీనికి సంబంధించిన కారక గ్రహాలు ఒకటవుతున్నాయి. కాబట్టి రాశిని చూస్తున్నాయి. కాబట్టి నోటి ద్వారా కడుపులోకి వెళ్ళి ఏ వ్యాపారమైన ఫుడ్, మెడికల్స్ ఏదైనా చేయొచ్చు. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి గురుగారు. దుర్గాదేవి ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా వీళ్ళకు ఇక బుధుడు, శుక్రుడు, శని వీళ్ళంతా వెళ్తున్నారు. కాబట్టి ప్రాచీన శివాలయ ఆరాధన మీకు చెప్పాను ఆల్రెడీ. ప్రాచీన శివాలయ ఆరాధన, దుర్గాదేవి ఆరాధన ఈ రెండు సరిపోతాయి. చక్కగా చేసుకోవాలి. ఏదన్నా దానాలు చేయాలనుకుంటే ఏదన్నా సజెస్ట్ చేస్తారా ఈ రాశి వాళ్ళకి? దానాలు చేయాలనుకుంటే వీళ్ళకు ఇప్పుడు వచ్చేది వేసవి మాసం యొక్క ప్రభావాలు, వేసవి కాలం యొక్క ప్రభావాలు ప్రారంభమవుతున్నాయి. చలివేంద్రాలు పెట్టచ్చు. మంచి కూడలలో రోజు ఒక 4 వాటర్ క్యాన్లు వీళ్ళు కాదనుకుని పెట్టారంటే ఖర్చు అయితే కూడా అవుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. ఈ చలివేంద్రాలు పెట్టడం వల్ల అది నోటి ద్వారా కడుపులోకి వెళ్ళిన వ్యాపారం చెప్పారు కదా, అదే జలాన్ని వీళ్ళు దానం చేయడం వల్ల చాలా దోషాలు తగ్గి శుభ ఫలితాలు అధికంగా వీళ్ళకు పెరుగుతాయి. మార్చి నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందనేది మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.